గత వైసీపీ ప్రభుత్వం అప్పులను వారసత్వంగా ఇచ్చిందని మంత్రి పార్థసారథి విమర్శించారు. వాళ్ళు పెట్టిన అప్పులను తీర్చడమే కాకుండా బకాయిలను కూడా చెల్లిస్తున్నామన్నారు. అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సిమెంట్లో భారతీ సిమెంట్కు ప్రకటనల ద్వారా సాక్షికి లబ్ధి చేకూర్చడమే జగన్ చేసిన సంక్షేమమన్నారు. గత ప్రభుత్వంలో కంపెనీలను తరిమేశారని, పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడేవారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి వెల్లడించారు. గొప్పోడ్లాగా కనిపిస్తానికి ప్రయత్నం చేసేవాడేంటో, సామాన్య జీవితం గడుపుతూ ఉండే ఒక మంచి వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటో ప్రజలందరూ కూడా సమస్యల్ని గాలికి వదిలేసి 4 గోడల మధ్య నా పేపర్ నా టీవీ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి పార్టీల నాయకత్వాల మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో 164 సీట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పచెప్తే వారసత్వంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు 9,74,000 కోట్ల అప్పు కూడా కూటమి ప్రభుత్వం మీద, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద పడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి పోయిన విశ్వసనీయతని తిరిగి సాధించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాధ్యతారహితంగా కూటమి ప్రభుత్వం ఏదో అప్పులు చేసేసింది, కాగులో ఏదో చెప్పిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు చేయటమే కాకుండా 5 సంవత్సరాల్లో బురదల్లే కార్యక్రమాన్ని కూడా అంతే బాధ్యతతో, అప్పులు ఎంత బాధ్యత అయితే చేశారో బురదల్లటం కూడా అంతే బాధ్యతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. కాగ్ నివేదిక ప్రకారం 2024-25లో మన రాష్ట్రం 81,071 కోట్లు అప్పు తీసుకుందని చెప్పేసి కాగ్ నివేదిక తెలియజేస్తా ఉంది. వెంటనే ఏమి ఆలోచించుకోకండి, ఎందుకంటే బాధ్యతగా ప్రవర్తిస్తాం, బాధ్యతగా మాట్లాడతాం, బాధ్యతగా పనిచేయటం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగో కూటమి ప్రభుత్వం 87,000 కోట్లు అప్పు చేసిందని చెప్పేసి బురద జల్లటానికి, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. బహుశా మర్చిపోయారేమో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జూలై 2024 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతకుముందు 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో చేసిన అప్పులు కూడా కాగ్ రిపోర్ట్లో కలిపి చెప్పిన విషయాన్ని వారు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం. 3 నెలల కాలంలో వారు చేసిన అప్పు 27,025 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం చేసిందంటే 3 నెలల్లో 27,205 కోట్లు చేస్తే 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 53,000 కోట్లు అనే విషయాన్ని గుర్తించాల్సింది. 53,866 కోట్లు అని చెప్పేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అంటే 3 నెలల్లో 33%, మొత్తం అప్పుల్లో 33% 3 నెలల్లో చేస్తే 9 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసింది 67. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.